జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన ప్రచారంలో ఒక విషయం మాత్రం ఎక్కడికి వెళ్లినా చెబుతూ వచ్చారు. 2014 ఎన్నికల్లో అక్కడ తెలుగుదేశం తన వల్లనే గెలిచిందని, విజయనగరంలో ప్రసంగిస్తూ అక్కడ అశోక్ గజపతిరాజు తన వల్లనే గెలిచారు అనటం ఎంత చర్చనీయాంశమైందో మనకి తెలిసిందే. ఈ అంశంపై తెలుగుదేశం క్యాడర్ మాత్రమే కాదు, విజయనగరం జిల్లా వాసులు కూడా సీరియస్ అయ్యారు. ఇకపోతే ఈ మధ్య పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తూ పవన్ ఇదే వ్యూహాన్ని మళ్లీ అమలు చేశారు. 2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరిలో తెలుగుదేశం తన వల్లే గెలిచిందని తన ప్రసంగాల్లో చెప్పుకుంటూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం భాజపా కూటమి ఈ జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 15 సీట్లలో 14 తెలుగుదేశం, 1 భాజపా గెలుచుకున్నాయి. పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లో వాస్తవం ఎంత అని తెలుసుకోవడానికి మన చేతన మీడియా ఒక పరిశీలన చేపట్టింది. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నిసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతిసారి పశ్చిమ గోదావరిలో ఫలితాలు ఎలా వచ్చాయని తెలుసుకోవటం ఈ చిన్న పరిశోధన లక్ష్యం. తెలుగుదేశం పార్టీ మొదటిసారిగా 1983 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. అప్పుడు పశ్చిమ గోదావరిలో 16 అసెంబ్లీ సీట్లు ఉండేవి. అవి ఆచంట, పాలకొల్లు, కొవ్వూరు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు, గోపాలపురం, పోలవరం, చింతలపూడి, పెనుగొండ మరియు అత్తిలి. 2004 తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో పెనుగొండ, అత్తిలి నియోజకవర్గాలను రద్దు చేసి కొత్తగా నిడదవోలు నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. దాంతో మొత్తం నియోజకవర్గాల సంఖ్య 16 నుంచి 15కు తగ్గింది. ఇక ఫలితాల విశ్లేషణకు వస్తే తెలుగుదేశం పార్టీ ఏర్పాటయ్యాక జరిగిన మొదటి ఎన్నికల్లో, అంటే 1983 సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో 16కు 15 సీట్లు గెలుచుకుంది. ఒక్క చింతలపూడి నియోజకవర్గంలో మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీ కోటగిరి విద్యాధర్రావు గెలిచారు. ఆయన తరువాత తెలుగుదేశంలో చేరిపోయారు. అంటే మొత్తం 16కు 16 సీట్లు టీడీపీ గెలుచుకుంది. అప్పట్లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వం కూలదోయడంతో 1985లో మళ్లీ ఎన్నికలొచ్చాయి. ఆ ఎన్నికల్లో కూడా పశ్చిమలో టీడీపీ 16కు 16 సీట్లు గెలుచుకుంది. ఎన్టీఆర్ సొంత జిల్లా అయిన కృష్ణా జిల్లానే ఆ 2 ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ ఇవ్వలేదు. అలాంటిది పశ్చిమ గోదావరిలో అన్ని సీట్లు ప్రజలు తెలుగుదేశానికి ఇచ్చారు అంటే ఆ జిల్లా ఆ పార్టీని ఎంత ఆదరించిందో మనకు అర్థమవుతోంది. తెలుగుదేశం చరిత్రలో 1989 ఎన్నికలు మొట్టమొదటి క్లిష్టమైన ఎన్నికలు. కాపు సామాజిక వర్గ నేత వంగవీటి మోహన్ రంగా హత్య, తదనంతరం కోస్తా జిల్లాల్లో చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో జరిగిన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. టీడీపీని మొదటి నుంచి ఆదరించిన కాపు సామాజిక వర్గం వంగవీటి హత్యను నిరసిస్తూ ఈ ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేశారు అని విశ్లేషకులు చెబుతారు. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే జిల్లాల్లో పశ్చిమ ఒకటి. కానీ ఇంత వ్యతిరేకతలోనూ ఇక్కడ తెలుగుదేశం 9 సీట్లు గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాక రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలిచిన ఎన్నికలు 1994 ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పశ్చిమలో 16 సీట్లకు 15 గెలుచుకున్నారు. శ్రీ చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడయ్యాక మొదటిసారి జరిగిన ఎన్నికలు 1999 ఎన్నికలు. ఈ ఎన్నికల్లో 14 సీట్లు టీడీపీ గెలుచుకోగా 1 సీట్ కాంగ్రెస్ పార్టీ, మరో సీట్ ఇండిపెండెంట్ గెలుచుకున్నారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు. కరువు, వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రజల్లో ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేకతను పాదయాత్ర ద్వారా తనకు అనుకూలంగా మలుచుకుని వైఎస్ గెలిచారు. ఈ ఒక్క ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం 4 సీట్లతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ 12 సీట్లు గెలుచుకుంది. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా రంగంలోకి దిగింది. ఈ ఎన్నికల్లో బహుముఖ పోటీ జరిగింది. అప్పటి వరకు తెలుగు సినిమాల్లో టాప్ హీరోగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ ఆ పార్టీ యువ విభాగం యువరాజ్యం అధ్యక్షుడిగా ప్రచారం చేశారు. అదే ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడుతున్న టీఆర్ఎస్ పార్టీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడం ఆంధ్రాలో ఆ పార్టీకి ఇబ్బంది అయింది. అంతేకాదు, మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ్ తన స్వచ్ఛంద సంస్థ లోక్ సత్తాను రాజకీయ పార్టీగా మార్చి పోటీ చేసిన ఎన్నికలు కూడా ఇవే. ఈ పార్టీ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకును టార్గెట్ చేసుకుని అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఇక అవతల బలమైన ప్రత్యర్థి రూపంలో వైఎస్ఆర్ ఉండనే ఉన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం, జయప్రకాష్ నారాయణ్ లోక్ సత్తా పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి వైఎస్ఆర్ అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డాయని చెప్పాలి. అన్ని ప్రతికూలతల్లోనూ పశ్చిమ గోదావరిలో తెలుగుదేశం పార్టీ 15 సీట్లలో 5 సీట్లు గెలుచుకుంది. ప్రజారాజ్యం కేవలం 1 సీటు గెలుచుకోగా మిగతా 9 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. పశ్చిమలో నా వల్లే గెలిచింది అని చెబుతున్న పవన్ కళ్యాణ్ కు కానీ, ఆయనకి స్క్రిప్ట్ అందిస్తున్న ఆయన టీంకు కానీ చరిత్ర తెలీదా? పవన్ చెప్పేది నిజమే అయితే
అంతకుముందు ఆ జిల్లాలో తెలుగుదేశం పోటీ చేసిన ప్రతిసారి అన్ని సీట్లు ఎలా గెలిచింది? 2014 ఎన్నికల్లో పవన్ ప్రచారం చేసిన అనేక ఇతర నియోజకవర్గాల్లో టీడీపీ ఎందుకు ఓడిపోయింది? వైసీపీ గెలిచిన నియోజకవర్గాల్లో పవన్ ప్రభావం ఎందుకు పనిచేయలేదు? పశ్చిమ గోదావరి జిల్లా మెగా ఫ్యామిలీ సొంత జిల్లా. 2009లో చిరంజీవి స్వయంగా ఈ జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. చిరంజీవి సొంత ఊరు ఈ ప్రాంతంలోనే ఉంది. మరి పవన్ ఎందుకు గెలిపించుకోలేకపోయారు? చిరంజీవికి సినిమా నటుడిగా ఉన్న అపరిమితమైన క్రేజ్ కూడా ఆయన్ను గెలిపించలేదు. అంతేకాదు, కేవలం జిల్లాలో ఒక్క సీటుకు మించి పవన్, చిరు తమ పార్టీకి రాబట్టుకోలేకపోయారు. మరి పవన్ బలం ఎక్కడా? ఇప్పుడివే సామాజిక మీడియాలో చర్చనీయాంశాలవుతున్నాయి. పవన్ వ్యాఖ్యలపై సెటైర్లు పడుతున్నాయి. రాజకీయ నాయకుడిగా పెద్ద అనుభవం లేని పవన్ కళ్యాణ్ తన మాటల ద్వారా ఉన్న క్రేజ్ ను కూడా పోగొట్టుకుంటున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు వయసుంది. వెనకాల చిరంజీవి రూపంలో కొండంత బలం ఉంది. ఆయన మాటల్లో దీర్ఘకాల ప్రణాళిక కంటే స్వల్పకాలిక లక్ష్యాలే కనబడుతున్నాయి. జనసేన కూడా ప్రజారాజ్యంలాగా కాకుండా ఉండాలి అంటే పవన్ ఆలోచించి అడుగు వేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.